కూడా సూపర్ అన్న బ్లాక్ బస్టర్. ఇంకా ఈ సినిమా సాంగ్స్, పవర్ స్టార్ యాక్టింగ్ సూపర్, కంబ్యాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఫైట్ సూపర్, క్లైమాక్స్ సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. లేదు మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా. హరిహర వీరమల్లు టాప్. ఇప్పుడు చూసానన్న సినిమా అయితే అసలు అసలు మామూలుగా లేదు పోయి సినిమా. 4 సంవత్సరాల తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము థియేటర్లో వెయిట్ చేస్తున్నాం. దేవుడు అన్న, మా దేవుడిని 4 సంవత్సరాలు పట్టిందన్న చూడడానికి బలి అన్న. సినిమా అయితే ఉండబోయా. ఇంకా ఫస్ట్ స్టాప్లో అన్న ఎంట్రీ ఉంది, ఆ గుర్రాల మీద వస్తాడు పోయి అన్న, వచ్చి ఒక్కొక్కరు నరకుతూ ఉంటే చంపుతూ ఉంటే సినిమా అయితే మామూలుగా లేదు. సినిమా వేరే లెవెల్, అసలు బ్లాక్ బస్టర్ అంతే. ఇంక ఈ సినిమా అయితే ఇంకా రేపటికల్లా ఈ సినిమా ఇప్పుడే ఇంకా ఇండస్ట్రీ హిట్ అనేది అయిపోయింది. ఇంకా 1,00,000 కోట్లు టార్గెట్ ఇది సినిమా. ఇంకా సినిమాని మాత్రం ఎవరైతే ఆపుతారో, సినిమా చాలా మంది బాగాలేదు అన్నారు, చూడకుండా మాట్లాడుతున్నారు అందరూ. దయచేసి ఒక్కసారి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి చూసేది మాట్లాడండి. ఈ సినిమాలో పాటలు కానీ, ఆ ఫైట్లు కానీ, ఆ యాక్టింగ్, డైలాగులు అంత ఎక్కడ తగ్గేది అసలు. ఇంకా ర్యాంప్ వేస్తాను అంతే. సినిమా 1,00,000 కోట్లు వసూలు చేసేంత మూవీలో ఏముంది బ్రో? ఏముందో చాలా రోజుల తర్వాత ఫ్యాన్ వరల్డ్ అన్న ఈ సినిమా. ఇది ఫ్యాన్ వరల్డ్ సినిమా. ఒక్కసారి చూడండి మీరు అంతే, చూస్తే మీరు ఫ్యాన్స్ అయిపోతారు అంతే. అనగా ఆవిడ ఖచ్చితంగా లేదన్న అబద్ధాలు లేదన్న సినిమా కేకుండా ఒక్కసారి చూడన్న, చూస్తే మీరే మాడతారు. చెప్పిన వినండు. ఆ గుండోడు వాడన్న ఎవడో దేశాలు సరిగేవాడు, వాడు అన్ని అబద్ధాలు మాడుతున్నాడు. ఆడెవడో గుండుగాడు చెప్పాడని నమ్మద్దు. వాడు ముందుగానే సినిమా చూడకపోయినా చూసాను చెప్తున్నాడు. ఆడు చెప్పేది అబద్ధాలే, కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అంతే. ఇంట్రెస్ట్ హిట్ అంతే. సాయంత్రం కల్లా కొట్టుకుని పోతుంది కొంతమంది అంటున్నారు. లేదు బాయ్, ఎన్ని అబద్ధాలు బాయ్, అన్ని అబద్ధాలు. మీరే చూడండి. రేపు నేను మళ్ళీ వస్తే ఇక్కడికి. రేపటికల్లా ఈ సినిమా ఇంకా ఇంట్రెస్ట్ హిట్ అంతే. 1,00,000 కోట్లు పక్క అంతే. ఇట్రా రా మేడం, పవన్ కళ్యాణ్ మూవీ ఎలా అనిపించింది? హరిహర వీరమల్లు బాగుంది. కొంచెం లాగ్ అయింది సెకండ్ హాఫ్, కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మ్యూజిక్ బాగుంది. చాలా సాంగ్స్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే అంతే. ఇట్స్ టోటలీ ఓకే. కానీ క్లైమాక్స్ చెడదొబ్బేశారు పవన్ కళ్యాణ్కి. అసలు ఆ సినిమాని అవును కొంచెం లాగ్ అయింది, కానీ సెకండ్ హాఫ్లో అంటే స్టోరీ ఫస్ట్ ఒక పార్ట్లోనే కంప్లీట్ చేసి ఉండాల్సింది. బట్ ఇట్స్ సీజీ కానీ ఎడిటింగ్ కానీ యానిమేషన్ అస్సలు బాగాలేదు. వీ ఎక్స్పెక్టెడ్ మోర్, బట్ అంత లేదు. పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఎలా అనిపించింది ఆఫ్టర్ చాలా ఇయర్స్? ఫైట్స్ అవన్నీ బాగున్నాయి, కానీ యానిమేషన్ ఇంకొంచెం చూపించి ఉండాల్సింది, కానీ అంత తక్కువ ఉంది కొంచెం. అందుట్లో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. అవునా? ఇప్పుడు పుష్ప కలెక్షన్స్ ని క్రాస్ చేస్తారా? తెలియదు, కానీ ఇట్ ఈస్ గుడ్. మూవీ ఈస్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది? ముఘల్స్ వాళ్ళ గురించి కాకుండా మన హిందుస్థాన్ రాజుల గురించి కూడా తెలుసుకోవాలి. చాలా బాగుంది మూవీ. చాలా కీరవాణి హీరో తీసాడు, ఆస్కార్ విన్నర్ కదా, ఇంకేం చెప్తాను చెప్పండి. చాలా బాగుంది. అట్లేం లేదు, మొత్తం ఒకటే మూవీ, మొత్తం ఒకటే లాగుంది. చాలా బాగుంది మూవీ అయితే. అంతేం డిఫరెన్స్ ఏం తెలియట్లే, ఏం ఫ్లాస్ కూడా ఏం లేవు. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్, వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు. చాలా చిన్న క్యారెక్టర్స్. మెయిన్ క్యారెక్టర్ చెప్పుకోవాలంటే మెయిన్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కోసమే చూడండి మూవీ. బాబీ డియోల్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అంత సీన్ లేదు, సెకండ్ పార్ట్ కోసం జస్ట్ బిల్డ్ చేసుకున్నారు అంతే. క్లైమాక్స్ ఏం చెడగొట్టలేదు. చాలా బాగుంది, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. కృషి గారికి ఈ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ తెలియదండి మీకు, ఇద్దరు డైరెక్టర్స్ అన్న విషయం మనకి ఎక్కడ నోటిఫై చేయలేము. అట్ సేమ్ టైము లాంగ్ టైం అయింది కదా సినిమా మేకింగ్లో. అది కూడా ఆ గ్యాప్ కూడా ఎక్కడ సినిమాలో కనిపించదు. సినిమా ఓవరాల్గా అంటే ఫుల్ ఎంగేజ్డ్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. సినిమా బ్లాక్ బస్టర్. రియల్ ఫ్యాన్స్ మాత్రం చాలా 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 పెద్ద పండుగ. వాళ్ళు ఏదైతే కళలు కన్నారో ఆ కళలు నెరవేరిని నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్యాక్ టు డెఫినెట్గా యాక్షన్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ వర్క్ బాగుంది, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ బీజం అదిరిపోయింది. అంటే ఈ సినిమాలో మనం మాస్టర్ డాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ అక్కడ ఉన్నంతలో అలరించాడు డాన్స్ పరంగా. అయినా పెర్ఫార్మెన్స్ చాలా ఉంది. ఆయన మ్యాగ్నిఫిక్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అది చాలా బాగుంది. సినిమా ఎక్కడ అసలు బోర్ అనేది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అనే వినపడుతుంది, కానీ అది ఎక్కడ అనిపిస్తుంది. నాకైతే సెకండ్ హాఫ్ చాలా ఎన్నిక అయిపోయింది, అంటే ఫుల్ ఎంగేజ్ అయిపోయి ఉన్నాం.
రియల్లీ ఇట్స్ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. సినిమాలో కోట శ్రీనివాస్ రావు గారు ఉన్నారు, ఇది లాస్ట్ సినిమా చెప్పుకోవచ్చా? అంటే మళ్ళీ నెక్స్ట్ వేరే ఉన్నది తెలియదు కానీ బట్ ఆయన లాస్ట్ మనం చూసాం. ఎలా అనిపించింది కోట గారిని స్క్రీన్ మీద? చిన్న పెయిన్ అనిపించింది. సినిమా ఫుల్ ఎంగేజ్ కాబట్టి ఆయన మళ్ళీ. మీకు హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? మీకు మ్యూజిక్ చాలా బాగుందండి, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయి, ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, చాలా గ్రాఫిక్ వర్క్ కూడా చాలా బాగుంది. సినిమా బాగా చేయలేదు అనేసి అంటున్నారు. యానిమేషన్ కొంచెం చిన్న చిన్న హడావిడి కనిపించింది కానీ బట్ అయినా అసలు మనకి ఇగ్నోరబుల్ థింగ్స్. బట్ సినిమా ఎంగేజ్. బీజిఎం అదిరిపోయిందండి, కీరవాణి బీజిఎం అదిరిపోయింది. వీళ్ళు అన్ని సమపాడాల్లో కుదిరి సినిమా సూపర్ హిట్, ఫ్యాన్స్కి పెద్ద పండుగ. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ హరిహర వీరమల్లు. నచ్చని వాళ్ళకి ఉంటాయి కదా పార్టీ పరంగా, అది చిన్న ముళ్ళు. We enjoyed it. Everything was nice. Absolutely. కానీ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ డిప్యూటేషన్ తర్వాత అవును, అది చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం అయినా స్క్రీన్ పైన చూడడం, ఎవ్రీథింగ్ వాజ్ నైస్. అక్కడ పెట్టండి మేడం, పట్టుకుని అంటారేంటి? మైకు కనిపించలేవు అంటుంటే చాలా బాగుందండి. సాంగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ 100/100. ఇంకా ఆయన మూవీకి మనం అదిరిపోయింది. అది అసలు బాక్స్ బద్దలైపోయింది. డాన్స్ ఎవ్రీథింగ్ వాజ్ చాలా బాగుందండి. హైలైట్స్ అంటే లైక్ ఆయన ఫైటింగ్ మూవీ అంటే పవన్ కళ్యాణ్ వచ్చిందండి. అప్పటికిప్పటికి ఆయన యాక్టింగ్ అలానే ఉంది, ఆయన అలానే ఉన్నాడు. అసలు ఆయన డాన్స్ కానీ, ఆయన గ్రేస్ కానీ, ఆయన డైలాగ్స్ ఎవ్రీథింగ్ వాస్ అంతా. యానిమేషన్ ఏం లేదండి, లాస్ట్ లో ఏదో కొంచెం లాగ్ అవుతుంది అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ నైస్. అలా ఏం లేదండి, చాలా బాగుంది. జస్ట్ క్లైమాక్స్ లో చిన్న పార్ట్ ఏ మూవీస్ అంతే. చాలా అంత లేదు, పార్ట్ 2 లో ఉంటుంది. ఆ పార్ట్ 2 కి లీడ్ క్లైమాక్స్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫైట్స్ కానివ్వండి, అలాగే అంత బాగుందండి. 100/100 అసలు చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. వాళ్ళిద్దరిది కూడా కొత్తగా ఎవ్రీథింగ్ వాస్ నైస్, సో నైస్. ఓవరాల్ గా పుష్ప కలెక్షన్స్ క్రాష్ చేస్తుంది అంటారా? కొట్టేస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే మొత్తం ఏపీ తెలంగాణ మంచి వేవ్ లో ఉంది. చాలా సంవత్సరాల గురించి ఎవరు తగ్గుతారు చెప్పండి. 5 years నుంచి ఇదిగో సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈసారి డేట్ మారలేదు, రికార్డ్స్ మారిపోతున్నాయి అంతే. ఏందన్నా ఆ సినిమా కాదన్నా సునామీ. హీరో ఎవరన్నా అందులో? హీరో ఎవరన్నా? పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, చెగువీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ బద్దలు పలుకొట్టిన కీరవాణి మ్యూజిక్. ఆ ఫైట్ అయినా ఆ అమ్మాయి నన్న పొరగాల సూదులు పెట్టి పొడుస్తుంది. సూపర్ సినిమా. 100కు 100, 10కు 10, 5కు 5, లక్షకు లక్ష. గల్లీ లీడర్ ఢిల్లీ లీడర్ అయ్యిండు, గల్లీ హీరో హీరో అయిపోయాడు. ఓజీ వస్తుంది, సీఎం అవుతాడు. అంటే ఇది బాగాలేదా? సూపర్ ఉందన్నా. మరి ఓజీ వస్తుంది అంటే దీనికి అర్థం అదే కదా, బాగాలేదు. దీనికి మించి వస్తుంది అన్నా. 1, 2, 3, 4 వస్తుంది అన్నా. 2 తర్వాత 3 వస్తుంది కానీ 4 రాదన్నా. ప్రతిదీ హైలైటే. మొత్తం పవన్ కళ్యాణ్ నెత్తినేసుకొని మోసిండు అన్న సినిమా. నిధి అగర్వాల్ ఏం లేదా? కళ్ళు బాగున్నాయి, ఇంకేం బాగాలేదా? ఏం బాగాలేదు. నిధి అగర్వాల్ ని తక్కువ చేసి చూపించారనేసి అంటున్నారు. ఏమి లేదు, ఆమెకున్న కాడికి మంచిగా చేసిన అమ్మాయి కత్తిలాగుంది. నాకు ఆ అమ్మాయిలు నాకు కళ్ళు నచ్చినాయి. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది సినిమాలో? చూస్తే సూపర్ అన్న, 100 మార్కులు వేయచ్చు ఇందులో. విలానికి 100 మార్కులు వేయచ్చు, మ్యూజిక్ 100 మార్కులు, ఫైట్కు 100 మార్కులు, అమ్మాయికి 100 మార్కులు, డిప్యూటీ సీఎం. సో అప్పటికిప్పటికి యాక్టింగ్ ఎలా ఉంది పాలిటిక్స్ లోకి వచ్చాక సార్? దాని దీనికి ఏం సంబంధం లేదన్న. అంటే గ్యాప్ వచ్చింది పేకాటే బామర్దే. సినిమాలో రాజకీయం నడవదు, సినిమాలాగానే ఉండాలి. సినిమా ద్వారా ఇచ్చిన మెసేజ్ కానీ ఏదైనా వార్నింగ్ అని ఉందా ప్రత్యర్థులకు? లేదన్నా, లేదు. వాస్తవంగా నేను పొలిటికల్ సైన్స్ చేశా.
చరిత్ర అన్ని చరిత్ర, భారతదేశ చరిత్ర, ముందు ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అన్ని చరిత్రలు తెలుసు నాకు. చరిత్రలాగానే ఇట్లా తిప్పేయకుండా చావా ఉంది కదా, చావాలో కొంచెం చేంజ్ చేశారు, ఇందులో చేయలేదు. కోహినూరు వజ్రం గురించి చాలా చక్కగా చూపించారు, సూపర్ ఉంది. కోహినూరు అంత మంచిగా ఉందన్న. మన స్టోరీ, మన హిందువుల ధర్మం అంటే ఏంటి, అసలు మనం ఎలా ఉన్నాం, మనల్ని ఎలా చెప్పినా తెలుసా తెలియదు. కానీ సినిమా బాగలేదు, చూడండి. నా ముడ్డ సినిమాలో మెంటల్ నా కొడగల నరుకుతా సినిమా చూడండి. 2 గంటలు కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తారు. ఎందుకు తీస్తారు? మన ధర్మం గురించి తెలుసుకోండి, సినిమాకి రండి, చాలా బాగుంది. ఏడా నెగిటివ్ రివ్యూ చెప్పకండి, ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న. ఒక్కసారి సినిమా చూసాడు అన్న, తుఫాన్ అని మీరే అనుకుంటూ అవుతారా అన్న? ఈ తుఫాన్ లో మాకు రావడం అవసరం అన్న. మోడీ చెప్పారు, పవన్ తుఫాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మన హిందువుల ధర్మము మనల్ని ఎలా హింసించు, ఎలా నరికిలు, ఎలా చంపులు ఈ స్టోరీలో చూపించాను. చిన్న చిన్న మిస్టేక్ అన్న. ఒకటే అందరు హీరో సినిమాలు 100 కోట్లు 200 కోట్లు 10-20 కాదు, ఒకటే రోజుల ఫస్ట్ డే 100 కోట్లు మా పవర్ స్టార్ సినిమా పక్కా. కానీ నెగిటివ్ చెప్తే, ట్రోలింగ్ చేస్తే పగాలు తెగుతాం. ఓకేనా? ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కాదు, అందరికీ కూడా పండగ లాంటి సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ చిన్న డాక్టర్ వేషం, చిన్నదే క్లైమాక్స్లో అనమాట. బట్ ఈ సినిమా ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సినిమా బాగుంది, అయితే పైరసీ చేసేవాళ్ళు, రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వండి. పైరసీ చేసేవాళ్ళు అంటే పైరసీ చేయమని కాదు, పైరసీ చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎందుకంటే 5 సంవత్సరాల కష్టం నాకు తెలుసు. ప్రొడ్యూసర్ గారు ఎంత కష్టపడ్డారు, మాకు పేమెంట్లు ఇవ్వడానికి కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఇది నేను కూడా ఇబ్బంది పెట్టాను ఆయనకి, ఆఖరికి కూడా నేను కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టాను పేమెంట్ విషయంలో. సో అందుకని నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది, నేను కూడా అనుభవించాను కనుక, నేను కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో ఒకరిని కనుక నేను చెప్తున్నాను. అదిరిపోయిందండి, మామూలు కాదు. ఆడియన్స్ రెస్పాన్స్. ఈ సినిమాకి 2 హీరోలు. చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే హీరో అనుకున్నారు, ఈ సినిమాకి కాదు. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకో హీరో కూడా ఉన్నారు, ఆయనే ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి నిజంగా ఆయన ప్రాణం పెట్టారు. ఆయనకి ఆస్కార్ అవార్డు చాలా తక్కువే చెప్పచ్చు, అంత ప్రాణం పెట్టేశారు. చాలా బాగుంది సినిమా. అండ్ మీలాగే నేను కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాను. పార్ట్ 2లో కలుద్దాం. నేను సినిమాలకి రేటింగ్ నేను అవన్నీ చెప్పను బాబు, సినిమా బాగుంది అంతే, సినిమా చూడండి. చాలా మంది నెగిటివ్ గా రివ్యూ చెప్తున్నారన్న, సినిమా బాగాలేదని. వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నచ్చరు. ఇది ఎంత చెప్పు, వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నచ్చరు. వాళ్ళు స్టార్ పవన్ కళ్యాణ్ సంభవం అందరు ఆంधी आ गया, बारिश भी आ गया. సినిమా చాలా బాగుంది, ఉన్నట్టు మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ థింగ్ అన్న, విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఒప్పుకుంటా. 250 కోట్ల విఎఫ్ఎక్స్ అయితే నాకు సినిమాలో అస్సలు కనిపించలేదు. ఏదో చిన్నపిల్లలు తీసినట్టు ఉంది సినిమా. విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే అది ఇంకా ల్యాగ్ ఉంది. ఇవాళ రేపు ఏ సినిమాకి ల్యాగ్ ఉండట్లేదు మీరు చెప్పండి. సో ల్యాగ్ను కూడా పక్కన పెట్టేద్దాం. సినిమా హైలైట్ పాయింట్స్ అయితే స్టోరీ, కాన్సెప్ట్, స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంతే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమా, ఇంతకుముందు వచ్చిన రీమేక్ సినిమాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇందులో చూడడానికి చాలా బాగున్నారు, చూడడానికి చాలా ముచ్చటేస్తున్నారు, అంత బాగున్నారు చూడడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతం. ప్లస్ పాయింట్ అదే, సినిమాకి ప్రాణం, సినిమాని నిలబెట్టి కాపాడింది అదే. ఇంత నెగిటివ్ టాక్ వస్తున్నా కూడా కొంతమంది జనాలకి సినిమా నచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ వన్ అండ్ ఓన్లీ ఎంఎం కీరవాణి గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మళ్ళీ మీరు ఎందుకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టరో మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. క్లైమాక్స్ 30 మినిట్స్లో వచ్చే ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందో అది చాలా బాగుంటుంది. ఎమోషనల్ కనెక్ట్ మనకి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అన్న. రివ్యూస్ పార్ట్ 2 అంత స్టోరీ ఉందన్న, ఖచ్చితంగా ఉంది. పార్ట్ 2 అంత స్టోరీ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది. అంటే హరిహర వీరమల్లు అనే పాత్రలో ఒక దొంగ దొరల దగ్గర దోపిడీ చేసుకుంటూ మన హిందుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అనే ఒక చిన్న ప్రయత్నం ఈ హరిహర వీరమల్లు సినిమా అన్న. ఇది మన చరిత్ర, మన హిస్టరీ, మన హరిహర వీరమల్లు. వెళ్ళండి, సినిమా చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చింది, పద్మావతి వచ్చింది, చావా వచ్చింది, బాజీరావు మస్తు
మస్తాని వచ్చింది. డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుందన్న. మీకు సెకండ్ పార్ట్ చూస్తే మీకు క్లియర్గా డిఫరెన్స్ అర్థమైపోద్ది. సెకండ్ హాఫ్ మొత్తం ఏం రత్నం గారు చేశారు. స్క్రీన్ ప్లే కొంచెం అక్కడక్కడ డ్రాప్ అయింది. విఎఫ్ఎక్స్ అయితే చాలా దరిద్రంగా ఉంది అన్న. ఒక సీన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని విఎఫ్ఎక్స్లో పెట్టారన్న. మీరే అర్థం చేసుకోండి, అంత దరిద్రంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. ల్యాగ్ ఉంది ఒప్పుకుంటాం, కానీ స్టోరీ కాన్సెప్ట్ ఉన్న సినిమాలో మాకు ల్యాగ్ ఉన్నా అనవసరం. నేను అందుకే విఎఫ్ఎక్స్ని కూడా పక్కన పెట్టేస్తున్నా. స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, పవన్ కళ్యాణ్ గారు చూడడానికి బాగున్నారు, మీది బాబా క్యూట్గా ఉంది. ఎలాంటి సినిమాకి ఎంజాయ్ చేయండి. ముసలి ముతగా చిన్నపిల్లలు యూత్ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే 3 ఇస్తా అన్నాను. 3 ఇస్తా ఖచ్చితంగా. సినిమా బాగుంది, రివ్యూస్ చూడకుండా వెళ్ళండి అంతే. స్టోరీ వచ్చేసి స్టోరీ చెప్పకలే కానీ సినిమా ఎలా ఉందో చెప్పు. సినిమా ఎలా ఉందంటే వందలాది మందిని తన కుంఫుతో రఫ్ ఆడించేస్తాడు భయ. ఇంకా ఒక 100 పులుల్ని కూడా తన 2 కళ్ళతో చూసి మాట్లాడి ఆ పులుల్నే భయపెట్టేస్తాడు భయ. ఆ సీన్లో సూపర్ భయ. పవన్ కళ్యాణ్ చాలా సూపర్. ఇంకా స్టోరీ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే అవతార్ రేంజ్లో పెట్టాడు అన్న. ఈ సినిమాకి ఆ విఎఫ్ఎక్స్కి సంబంధమే లేదు. అవతార్ రేంజ్లో పెట్టాడు. సాంగ్స్ బాగున్నాయా? సాంగ్స్ చూస్తే నిద్ర వచ్చేస్తుంది భయ. నిద్ర వస్తుందా? సాంగ్స్ చూస్తే నిద్ర వస్తుంది. మూడు రాదు, హీరోయిన్ చూసినా రాదు. అంతగానం అది రొమాంటిక్ సీన్లు కూడా ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ అన్న. స్టోరీ విషయానికి వస్తే నిత్య జీవితంలో కీరవాణి గారు కీరవాణి గారు ఏం చెప్పారంటే, మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. మంచి మెసేజ్ ఇచ్చిర్రు సాంగ్లో. మంచి మాట వినాలని ఒక మెసేజ్ ఇచ్చిర్రు. నిజంగా మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. మ్యూజిక్ తోటి పిచ్చెక్కిచ్చాడు కీరవాణి గారు అయితే. పవర్ స్టార్ గారు అయితే నిజంగా పవర్ హౌస్. సునామీలో స్విమ్మింగ్ చేశాడు పవర్ స్టారు. సునామీలో స్విమ్మింగ్ వచ్చింది. ఫస్ట్ టైం చూసా. లాస్ట్లో విలన్కి హీరోకి ఫైట్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. కానీ అక్కడికే సినిమా అయిపోయింది. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. ఏం బాగుందన్న మూవీలో మ్యూజిక్ తప్ప ఇంకేం బాగాలేదా? మ్యూజిక్ ఇంకా యాక్షన్ సీన్లు, ఫైట్లు, పవర్ స్టార్ గారి పర్ఫార్మెన్స్, నిజంగా నిధి అగర్వాల్ గారు చాలా బాగున్నారు. చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అంటే ఏందో నాకు తెలియదు. నిజంగా యానిమేషన్ అదంతా ఏదో యానిమేషన్ అంటారు కదా. నాకు అది అర్థం కాదు. ఒక్క సీన్ లో గుర్రం మీద వచ్చేటప్పుడు అది ఏదో కొద్దిగా తేడా కొట్టింది అన్న. తేడా కొట్టింది. అది న్యాచురల్ గా లేదు. తెలిసి డాన్స్ ఎలా అనిపించింది? యాక్టింగ్ కానీ డాన్స్ కానీ నిజంగా ఒక్కడే ఫైట్లు చేస్తాడు. ఎంతమంది వచ్చినా ఒక్కడే కొట్లాడతాడు. సినిమాని కూడా ఒక్కడే నిలబెట్టిండు. బాగుంది. సనాతన ధర్మం మొఘల్ టైంలో మన హిందువుల పైన జరిగిన దాడులు, మన హిందూ గుడిలపై జరిగిన దాడులు, వాటిని ఒకే ఒక్కడు హరిహర వీరమల్లు ఎలా సేవ్ చేశాడు. అతన్ని చూసి పబ్లిక్ అందరూ రియాక్ట్ అయ్యారు, తిరగబడ్డారు. సినిమా మాత్రం తిరగబడదు. వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి మూవీ తీశారంటున్నారు కదా, దాని మీద అంటారు. వైసీపీకి సినిమాకి ఏం సంబంధం అన్నది? ఎప్పుడో నాంది వచ్చాడు అంటున్నారు కదా. నాంది అంటే తుఫాను. లాస్ట్ లో తుఫాన్ వచ్చింది. తుఫాన్ లో హీరో స్విమ్మింగ్ చేశాడు. అంతేగా అన్న. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తా? ఓవరాల్ గా అయితే నేను ఫుల్ ఇస్తా అన్న. ఫుల్ నాకు సూపర్గా అనిపించింది. అది సూపర్గా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ మాత్రమే సూపర్గా అనిపించింది. మూవీ నాకు ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా అనిపించింది. ఓన్లీ పవన్ సార్ చెప్పినట్టు బీజిఎం మాత్రం కీరవాణి గారు RRR తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, తర్వాత పులితో సీన్స్ కానీ, కుంఫు ఫైట్స్ కానీ, అసలు లిటరలీ చెప్తున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. బట్ ఎక్కడ ఏమైందో తెలియదు. డైరెక్షన్ చేంజ్ వల్లనా లేకపోతే ఇంకొకటి వాళ్ళ మిస్కమ్యూనికేషన్ వల్ల కానీ సెకండ్ హాఫ్ మాత్రం రాడ్ దింపేశాడన్న. సెకండ్ హాఫ్ అసలు టూ వరస్ట్గా ఉంది. ఆ విఎఫ్ఎక్స్ ఎవరు చేశారో కానీ అసలు దరిద్రంగా ఉంది. అండ్ పవన్ సార్ స్క్రీన్ ప్రజెన్స్ లేక కొన్ని చోట్ల ఏని యూజ్ చేసి ఆయన స్క్రీన్ ప్రజెన్స్ వాడినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ కార్టూన్ లాగా అనిపించాయి.
క్లైమాక్స్ కూడా పవన్ సార్ చేసిన సీన్ కూడా అంత సాటిస్ఫాక్షన్గా లేదు. మేబీ అది ఎక్కడ డిస్ఫాల్ట్ అయిందో తెలియదు, కానీ క్లైమాక్స్ కూడా టూ వరస్ట్గా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం నేను చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ నాకు తెలిసి క్రిష్ డైరెక్షన్ చేసినట్టుంది, సెకండ్ హాఫ్ మొత్తం జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేసినట్టుంది. ఆ డిఫరెన్సెస్ ఏంటంటే సెకండ్ హాఫ్లో మనకి ఏంటంటే స్టోరీ ఎటుపోతుందో తెలియదు, అన్ని ఇర్రెలవెంట్ సీన్స్, ఇల్లాజికల్ సీన్స్. ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు వచ్చేసి ఫ్యాన్స్ని ఓ రేంజ్లో పైకి ఎక్కిచ్చేసి సెకండ్ హాఫ్లో మాత్రం అక్కడ నుంచి కింద పడేస్తారు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం చాలా డిసప్పాయింట్. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం టూ గుడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్కువ కలెక్ట్ చేసే సినిమా ఇదే అనుకుంటున్నాను. ఇది గ్యారంటీ 400 crores కలెక్ట్ చేస్తుంది. జెన్యూన్ కలెక్షన్ చెప్పేది, జెన్యూన్ కలెక్షన్స్ 400 crores కలెక్ట్ చేసిద్ది అనుకున్నా. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ స్టార్డమ్ని, పవన్ కళ్యాణ్ కలెక్షన్స్ని తెలుగు రాష్ట్రాల్లో కొట్టే మగాడే లేడు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వెళ్ళాడు కాబట్టి పాన్ ఇండియా హీరో అవ్వలేకపోయాడు, కానీ పాలిటిక్స్లోకి రాకపోయింటే ఆయనే నెంబర్ 1. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనే నెంబర్ 1. పాన్ ఇండియా హీరో అవ్వకపోవడానికి కారణం ఓన్లీ పాలిటిక్స్లోకి వెళ్ళడమే. ఓన్లీ ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల బాధ్యతలు తీసుకొని సినిమాలకు దూరంగా ఉండడం వల్ల పాన్ ఇండియా స్టార్ అవ్వలేకపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని కొట్టే స్టారే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ నెంబర్ 1. ఫస్ట్ సినిమా గురించి చెప్పాలి, హరిహర వీరమల్లు సినిమా గురించి చెప్పాలి. ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఛత్రపతి శివాజీని చూస్తున్నట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే హరిహర వీరమల్లి క్యారెక్టర్ చేసినప్పటికీ ఔరంగజేబుని ఛత్రపతి శివాజీ ఎట్టా ఉచ్చబోయించాడో ఈ సినిమాలో అన్నమాట. అసలు ఫైట్లు అయితే అదరగొట్టేశాడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ అవ్వచ్చు, అలాగే చార్మినార్ దగ్గర హీరోయిన్ కాపాడే సీన్ అవ్వచ్చు, క్లైమాక్స్లో వచ్చే తుఫాన్ సీన్ అవ్వచ్చు, అన్ని సీన్లలో ఫైట్లు చాలా బాగా చేశారు. అలాగే కీరవాణి గారి గురించి మాట్లాడాలి. కీరవాణి గారి గురించి ఆస్కార్ అవార్డు ఊరికనే ఇవ్వరు కదా. ఆస్కార్ అవార్డు కొట్టినది ఒకే ఒక్క మగాడు, తెలుగులో ఒకే ఒక్క మగాడు, అది కీరవాణి గారు. కీరవాణి గారు ఈ సినిమాలో సాంగ్స్ అయితే అదరగొట్టారు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టారు. ఈ సినిమా ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తాను బ్రో. థ్యాంక్ యూ. వీడియో చేస్తుంది, ఇది విఎఫ్ఎక్స్ నచ్చలేదని నేను ఒకటే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ కనపడితే విఎఫ్ఎక్స్ ఎవరు చూస్తాడు? నేను అదే చెప్తున్నాను. సినిమా నాకు బాగుంది. ఆ సినిమాలో ఏదైనా చెప్పాలంటే 1 man show. పవన్ కళ్యాణ్ గారు 1 man show చూస్తాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాంటి సినిమా ఎప్పుడైనా చూసారా పవన్ కళ్యాణ్ గారిది? లేదు. నేను చెప్తున్నాను కదా, నాకున్నటువంటి 22 సంవత్సరాల అనుభవం ఉంది నాకు సినిమా మీద. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అక్కడమ్మ ఎక్కడపై మొదలెట్టిన నుంచి మొన్న వచ్చిన భీమల నాయక్ వరకు ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు. ఆయన మేనరిజం ఆడేసిన సినిమా, కానీ ఇది పర్ఫార్మెన్స్ సినిమా. ఇందులో మేనరిజమే లేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఉంది. అది చూడాలి కదా మీరు అందరూ. సిఎఫ్ఎక్స్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు, ఫైట్లు బాగాలేదంటే మీరు దేంటి సినిమాలు 100 కోట్లు మీకు ఇస్తారు అన్న. నెగిటివ్ టోల్స్ 100 చెప్తారన్నా. ఎవడన్నా సినిమా బాగాలేదన్న ఎదుర్కొంటే ఇప్పుడు డిబేట్ పెట్టు, నేను మాట్లాడతాను. నిజంగా నేను వెళ్తే నాకు ఏం అవుతుంది, అవతలకి వెళ్తే 10,000 ఇచ్చి కెపాసిటీ నాకుంది, ఇచ్చిపోతాను నేను. సినిమా కంటే ముందే బాయ్కాట్ ట్రెండింగ్ అంటాడు. ఎంత చెప్తున్నాడు కదా, చేసేటోళ్ళు 100 చెప్తారన్నా. సినిమా థియేటర్లో కూర్చొని చూస్తే కదా ఎవడన్నా సినిమా మధ్యలో వేసిపోతారు. ఎలాంటి సినిమా అన్నా కానీ కనీసం టాయిలెట్ కూడా వెళ్ళలేదు, ఎవడన్నా ఇంటర్వెల్ సీన్లో కూడా అంత కూర్చున్నారు. అంత బాగుంది సినిమా. ఒక సనాతన ధర్మం మీద తీసుకున్న సినిమా కాబట్టి మన దేశంలో ఉన్న కోని రోజున ఎవడో దబ్బుపోతుండే అది ఎలా కాపాడుకోవాలో తీసుకున్న సినిమా కాబట్టి ఇలాంటి స్టోరీలు కదా మనం ఎంచుకోవాలా. ఇలాంటి స్టోరీల మీద కదా సినిమాలు తీసుకోవాలి. అంత ధర్మంగా కాపాడుకుంటూ పోతే సినిమా బాగాలేదు, రాజకీయం చేస్తాడు సినిమాని తిండి. సినిమాలు రాజకీయాలు కరెక్ట్ అని మీకేమన్నా? నేను నిజం చెప్తున్నాను. నేను ఒక ఎన్టీఆర్ అభిమాని ఎవడో కూడా పవన్ కళ్యాణ్ సినిమా బాగోలేదని చెప్పడం, కానీ నేను చెప్తున్నాను సినిమా అంత బాగుంది. సినిమా ఆకట్టుకున్న సినిమా, పాటలు బాగున్నాయి, సాంగ్స్ సీన్లు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడితేపాడు. పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది ఈ సినిమాలోని. ఇంకేం కావాలా? 54-50 సంవత్సరాలు వచ్చాయనికి. ఆ వయసులో కూడా ఎంత స్టంట్ చేశాడు, అది మామూలు విషయం అయితే నేను చెప్పాను. డైరెక్షన్ బాగోలేంటే ఫస్ట్
వీరమల్లు ఇది తెలుగోడు చరిత్ర, మన తెలంగాణ తెలుగోడు చరిత్ర ఇది. హరిహర వీరమల్లు అంటే ఎవరు తెలియదు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంత పవర్ స్టార్ ఇమేజ్ ఉండి కూడా ఇలాంటి స్టోరీలు ఎంచుకొని చేయడం చాలా గొప్ప విశేషం. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక జై పవర్ స్టార్ తెలియజేసుకుంటూ, ఇంకా ఏంటంటే పాటలు ఒక మంగ్లీ గారి పాట కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టారు పాట. తర్వాత మా దేవుడు దర్శనం దొరికిందయ్యా. 4 సంవత్సరాల తర్వాత చేసుకున్నాం. దేవుడు అసెంబ్లీలో ఉన్నాడు. అసెంబ్లీ కాదు, థియేటర్ లో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అమ్మవారి స్వరూపం చూపించాడు ఆయన. అమ్మవారి స్వరూపం హరిహర వీరమల్లు. విష్ణువుడు శివుడు, తర్వాత అమ్మవారు శక్తి. ఆ శక్తిని అనురూపంగా తీసుకుని ఆ మూవీ కంటెంట్ తీసుకుని చూపించిండు. ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది, అందరూ చూడండి. సెకండ్ హాఫ్ లో మామూలుగా ఉండదు. ఢిల్లీలో తుఫాను వస్తుందండి మూవీ చూసినప్పుడు. కుర్చీలు పట్టిన జాగ్రత్త చూడండి. తుఫాను ఎగిరిపోతారు మీరు కూడా. బయట తుఫాను వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తుఫాన్ ఇది. పవన్ కళ్యాణ్ తుఫాన్ ఇది మామూలుగా ఉండదు. సెకండ్ హాఫ్ లో తుఫాను ఉంటది. గట్టిగా కుర్చీలు పట్టుకొని చూడండి, ఎగిరిపోతారు. లేకపోతే డైలాగ్ చెప్తాడు. డైలాగ్ చెప్పు. అయ్యా 4 సంవత్సరాల తర్వాత భయ్య అన్న సినిమా కోసం భయ్య ఎదురు చూస్తున్నాం భయ్య. ఆకలితో నిద్ర లేకుండా ఆకలితో భయ్య అన్న సినిమా కోసం చూస్తానే ఉన్నాం భయ్య. ఎదురు చూస్తున్నాం. లేదు భయ్య, ఆకలి తీరిపోయిందా? సినిమా ఎలా ఉన్నా పర్లేదు మాకు. నువ్వు ఇది కావాలి మాకు. పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇది ప్రజలు కావచ్చు. ఇది రియాలిటీలో కూడా అన్న రియాలిటీలో కూడా పేద ప్రజలకు సహాయం చేసే మనిషి కాబట్టి సినిమా కూడా అదే లెవెల్లో. సమయం వచ్చింది కాబట్టి చెప్తా. గిరిజన ప్రాంతాల్లో రోడ్లకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రోడ్లు వేయించిండు, చెప్పులు పంచిపెట్టిండు, తన మామూలు పనులు కూడా పంచిపెట్టిండు. అవి చిన్న కానీ చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయాలు. అవి నిజ జీవితంలో చేసే మంచి ఎవరు చేస్తారన్నా ఎవరు చేయరన్నా. సొంత డబ్బులు ఖర్చు పెట్టే సొంతంగా మనసు రావాలి. దానికి మనసు ఉండాలి, గొప్ప మనసు. సహాయం చేయాలన్న గుణం లోపల నుంచి రావాలి. ఎవరి వల్ల కాదు ఇది. 4 సంవత్సరాల తర్వాత తినే వాళ్ళనే చూసాం కానీ పంచి పెట్టే వాళ్ళని చూస్తున్నాం అన్న. దొంగలించి దాచుకునే వాళ్ళని చూశారు. దొంగతనం కాదు, ప్రజల డబ్బే ప్రజల క్షేమం కోసమే ఉపయోగించడానికే, ప్రజలకి పంచబెట్టడానికే చేసి సినిమాని ఆడు అన్నాడన్న దేశ్ దిమ్మరగాడు అన్నాడన్న గుండుగాడే సినిమా అని అది ఇదేనా. దయచేసి వాళ్ళ మాటలు నమ్మద్దన్న. డల్ అని అది ఇదని. సినిమాలో అన్న ఉన్నాడా లేడా అంతే. సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేదా? 4 సంవత్సరాల తర్వాత ఆఖరితో వచ్చాం. ఇది కడుపు మంటతో వచ్చే సినిమా ఇది. వీరమల్లు ఓజీ. వీరమల్లు ఓజీ.